హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మినీ బ్లాగ్. ఇది ఉదయం 5 అలా అవుతుంది. గ్యాస్ ఆన్ చేశాను. సౌండ్ వచ్చింది లీక్ అవుతున్నట్టు. భయం వేసి రైస్ కుక్కర్ ఇంకెందుకు బెంగ రైస్ వండేసాను. వండిన రైస్ని రైస్ కుక్కర్లోనే పులిహోర చేశాను. ఇది కూడా ఆ రోజే ఫిబ్రవరి 3 సోమవారం. సండే మిగిలిన చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నాను. అయితే దాన్ని చిన్న పాత్రలో పెట్టుకొని ఈ వంట కూడా రైస్ కుక్కర్లోనే చేస్తున్నాను. ఆల్వేస్ చేయను, ఎక్కువగా రైస్ కుక్కర్లో పాలు, టీ, వెజ్ పులావ్, రైస్ పులావ్. కానీ ఈరోజు గ్యాస్ లీక్ అవుతుంది కదా, అందుకే రైస్ కుక్కర్లో వండేసా. అంటే రైస్ స్విచ్ పడే టైం వరకు అయితే ఉంటుంది అనమాట. ఇది ఒకవేళ స్విచ్ పడితే మళ్ళీ స్విచ్ ఆన్ చేసుకోవడం. పావు కేజీకి ఎక్కువ, 6 కేజీ తక్కువ ఉంటుంది కర్రీ. నేను దీని లాంగ్ వీడియో రిలీజ్ చేశాను, ఒక్కసారి ఛానల్లో తొంగి చూడండి, లేదా టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ చూసుకోండి, చెక్ చేయండి. జర లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇది 4 days వీడియో. నేను పెద్ద లాంగ్ వీడియోలో చాలా వివరంగా చెప్పాను. ఈ వీడియో చూసిన వాళ్ళు లాంగ్ వీడియో కూడా చూడండి. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్ ఆల్.